హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా, మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి అయితే ఒక ఇంపార్టెంట్ విషయం అయితే మీకు చెప్దామని అనుకుంటున్నాను, షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే నా హెల్త్ అసలు ఈ 2 డేస్ నుండి అస్సలు బాగాలేదండి. అసలు ఎందుకు బాగలేదు, దేనివల్ల నాకు హెల్త్ ఇష్యూ వచ్చింది, అసలు ఏం జరిగింది అనేది అయితే మీకైతే ఖచ్చితంగా షేర్ చేద్దామని అయితే డిసైడ్ అయ్యాను. ఎందుకంటే నాలాగా ఎవరు సఫర్ అవ్వకూడదు. సో నేను చేసిన మిస్టేక్ మీరు చేయకూడదు. సో దానికోసం అని చెప్పేసి ఈరోజు అయితే చెప్పడానికైతే రెడీగా ఉన్నాను. సో ఏంటంటే నేను మ్యారేజ్కి ముందు కాలేజ్ డేస్లో ఫాస్ట్ ఫుడ్ తినేదానండి బాగా. ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల ఏమైందని నాకు డౌట్ వచ్చిండే. అసలు అప్పుడు తిన్న తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు అవుతూ ఉంటే ఫాస్ట్ ఫుడ్ ఇప్పుడు అప్పుడు తిన్నది మొత్తం అంతా అయితే బయటపడుతుందండి. సో మీరు మాత్రం ఈ పొరపాటు అస్సలు చేయకండి. ఇప్పుడు మంచిగా ఉన్నాం, మనం హెల్తీగా ఉన్నాము, తింటే ఏం కాదు, ఇప్పుడు మనకి ఏమవుతుంది అని మాత్రం అస్సలు తినకండి. నేను అలానే తిన్నా, నేను మ్యారేజ్కి ముందుకు తినేదాన్ని. సో ఏం జరిగిందంటే నేను అనుకున్నా ఏం కాదులే, ఒక్కసారి 2 సార్లకి అని చెప్పేసి మొన్న ఒక 2 డేస్ బ్యాక్ అనమాట ఒకసారి నూడిల్స్ తీసుకురమ్మని చెప్పా. నూడిల్స్ తీసుకురమ్మన్నప్పుడు నూడిల్స్ తీసుకొచ్చాడు. ఫస్టే నన్ను తిట్టాడు, నువ్వు నూడిల్స్ తింటాను, మళ్ళీ హెల్త్ బాగోదు, నీకు అవసరమా ఇవన్నీ అని అంటే, ఏం కాదు ఎప్పుడో ఒకసారిగా తినేది, తీసుకురా అని చెప్పేసి అని అన్నా. సో అన్న తర్వాత తీసుకొచ్చిండు, తిన్నా. ఆ రోజు బాగానే ఉంది. నెక్స్ట్ డే మార్నింగ్ నుండి ఇంకా నాకు మోషన్స్ స్టార్ట్ అయిపోయినాయండి. ఆ రోజంతా ఇంకా అసలు ఏం లేదు కడుపులో, అసలు మొత్తము ఏది తిన్నా కానీ మోషన్స్ అవుతూనే ఉన్నాయి. అసలు ఏం తినట్లేదండి. ఈ రోజుకి 3 డేస్ అవుతుంది నాకు హెల్త్ బాగోక. 3 డేస్ నుండి కూడా నాకు తినాలంటే భయం. ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నా, హాస్పిటల్కి వెళ్ళొచ్చా, ఇంజెక్షన్ చేయించుకున్నా కానీ అసలు హెల్త్ బాగోట్లేదండి, ఇంత నీరసంగా ఉంటుంది. సో హాస్పిటల్కి వెళ్తే ఏమన్నారు, గ్యాస్ ఫామ్ అయిందన్నారు, ఫుడ్ పాయిజన్ అయిందన్నారు. ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పేసి ఒక పక్క గ్యాస్ పెయిన్ వస్తుంది కడుపులో. ఆ రోజు నైట్ గ్యాస్ పెయిన్ వచ్చేసి బ్యాక్ వచ్చేసిందండి, ఈ పొట్టకా నుండి వెనక్కి పెయిన్ అయితే అరే ఈ నూడిల్స్ తినడం వల్ల ఇంత హెల్త్ అప్సెట్ అయిందా అని చెప్పేసి అసలు తినకుండా ఉంటే అయిపోయేది కదా అని చెప్పేసి చాలా బాధపడ్డానండి ఆ రోజు మాత్రం నైట్. సో అలా జరిగిపోయింది. మార్నింగ్ హాస్పిటల్కి వెళ్తే ఇంజెక్షన్స్ చేశారు, మెడిసిన్ ఇచ్చారు, వేసుకున్నా కానీ 3 డేస్ నుండి కూడా అసలు మనిషిలా లేనండి. బాగా సఫర్ అయిపోతున్న, కడుపులో ఒక తెలియని అంత అనీజీ, యాక్టివ్గా ఉండలేకపోతున్న, నీరసంగా ఉంటుందండి బాగా. సో నాలాగా మాత్రం మీరు అస్సలు చేయకండి. ఎందుకంటే ఇప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ అయ్యింది. అది తినడం వల్ల ఏం జరుగుతుంది అనేది అయితే నేనైతే తెలుసుకున్నా. మీరు కూడా తెలుసుకోండి. ఫాస్ట్ ఫుడ్ జోలికి వెళ్ళకండి. అంత కావాలంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో హోమ్లో చేసుకున్నవి మనం ఇంట్లో మనం అన్నీ కలిపి చేసుకునేవి వస్తున్నాయి కాబట్టి ఇంట్లో తీసుకొచ్చుకొని చేసుకుంటే తప్పేం లేదండి. కానీ బయట మాత్రం ఫ్రైడ్ రైస్లు, ఈ నూడిల్స్ మాత్రం వాటి జోలికి మాత్రం వెళ్ళకండి. ఎందుకంటే ఇప్పుడున్న ఈ ఎండలకి చాలా అంటే చాలా ఇదైపోతుందండి. సో గైస్, నాకు తెలిసిందైతే మీతో షేర్ చేసుకున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.